రాష్ట్రంలో మళ్లీ ఎండలు దంచికొట్టనున్నాయి. వర్షాలతో నిన్న మొన్న కాస్త తగ్గిన అత్యధిక ఉష్ణోగ్రతలు రేపటి నుంచి భారీగా నమోదు కానున్నాయి. దాదాపు వారం 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా హీట్ వేవ్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలో హై టెంపరేచర్లు రికార్డు అయ్యే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. రెడ్డిగా రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన. శిరీష, మీరు చెప్పినట్టుగానే రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. నిప్పుల కొలిమిలా మరోసారి తెలంగాణ మారబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రతలు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణం, ఎండల తీవ్రత, వడగాల్పులు కూడా రేపటి నుంచి మళ్ళీ తెలంగాణలో మరోసారి వీచే అవకాశం ఉందంటూ ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక మొన్నటి వరకు మనకు అడపాదడప వర్షాలు, బంగాళాఖాతంలో నెలకొంటున్న సినాప్టిక్ కండిషన్స్ ద్వారా కూడా మనకు అక్కడక్కడ చిన్నపాటి వర్షాలు నమోదయ్యాయి. దీంతో కాస్త టెంపరేచర్స్ అయితే మనకు తగ్గినట్టుగా కూడా తెలిసింది. దాదాపు 41 డిగ్రీల లోపే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణలో మొన్నటి వరకు హై టెంపరేచర్స్ కనిపించాయి. కాకపోతే వర్షాల కారణంగా అక్కడ కూడా మనకు తగ్గుముఖం పట్టాయి. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 డిగ్రీల లోపే గరిష్ట ఉష్ణోగ్రతలు గత 4-5 రోజుల నుంచి కూడా నమోదయ్యాయి. ఎస్పెషల్లీ మనం నిన్న కూడా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు ఆదిలాబాద్ కావచ్చు, దాంతోపాటు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు 39, 40, 41 డిగ్రీలలోపే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అదే విధంగా ప్రస్తుతం అయితే మనకు బంగాళాఖాతంలో ఒక ద్రోణి, అదే విధంగా ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతూ ఉంది. ఈ రెండిటి కారణం వల్ల కూడా ఈ రోజు ఒక తేలికపాటి వర్షం మనకు అక్కడక్కడ తెలంగాణలో నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది. అదే విధంగా రేపటి నుంచి మనకు ఇటు వర్షాల తీవ్రత కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఎండల తీవ్రత మరోసారి కూడా పెరిగే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. దాదాపు నిన్నటి వరకు నమోదైన 40-41 డిగ్రీలు చూసుకున్నట్టయితే ఇక రేపటి నుంచి మనకు దాదాపు 45 డిగ్రీలు కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాదాపు 2-3 డిగ్రీలు మనకు తగ్గిన ఉష్ణోగ్రతలు మరోసారి 3-4 డిగ్రీలు క్రమంగా పెరుగుతూ వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఫిబ్రవరి మొదలు ఎండల తీవ్రత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతా ఉంది. దాదాపు మనకు ఫిబ్రవరిలోనే 40 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మార్చి వచ్చేసరికి కూడా 43-44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఏప్రిల్లో మనకు దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు క్రాస్ అయిన సిచ్యువేషన్స్ చూసాము. వడగాలులు కూడా వీస్తూ పలు ప్రాంతాల్లో వీచిన సందర్భాలు నెలకొన్నాయి. ఇక మే మొదలు మనకు దాదాపు ఒక వారం పాటు కూడా ఎండల తీవ్రత కనిపించి 44-45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఆ తర్వాత మనకు బంగాళాఖాతంలో నెలకొంటున్న సినాప్టిక్ కండిషన్స్ కావచ్చు, అదేవిధంగా గాలి దిశ మారడం, దాంతోపాటు మనకు లోకల్ గా ఉన్న కండిషన్స్, మాయిశ్చర్ వల్ల కూడా మనకు అడపదడప వర్షాలు అనేవి గత మనకు మే 2వ వారం నుంచి కూడా మనకు నమోదవుతూ వస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఇటు మేకి సంబంధించి కూడా మనకు డిఫరెంట్ వెదర్ కూడా కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే మరోసారి కూడా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. దాదాపు మనకు 44-45 డిగ్రీల వరకు కూడా ఎండలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి మనకు అక్కడక్కడ అడపదడప వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ చిన్నపాటి వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. అదే విధంగా ఈ సమయంలో కురుస్తున్న వర్షాలన్నీ కూడా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈదురుగాళ్ల తీవ్రత అధికంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో రైతులైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఇక రేపటి నుంచి మనకు ఈ వర్షాలు తగ్గుముఖం పట్టి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఎండలు మరింత మండే అవకాశం ఉండడంతో కూడా బయటికి రావద్దని చెప్పేసి ముఖ్యంగా మనకు 9 గంటల నుంచే ఎండల తీవ్రత కనిపించే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయంలో 12:30 నుంచి దాదాపు 3:30-4 గంటల మధ్య కూడా ఎక్కువగా ఎండల తీవ్రత, వేడి వాతావరణం, అక్కడక్కడ వడగాలులు కూడా వీచే అవకాశం ఉండడంతో ఆ సమయంలో మరింత జాగ్రత్త వహించాలంటూ చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఇతరత్ర పనుల మీద ఎవరైతే బయటికి వెళ్తూ ఉంటారో వారైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి, నెత్తి కవర్ అయ్యేలాగా ఏదైనా ఒక క్లాత్ అనేది ఎప్పటికీ కూడా నెత్తి మీద వేసుకుని బయటికి వెళ్లాలని సూచిస్తా ఉన్నారు.
ఇక రైతులకు సంబంధించి మరీ ముఖ్యంగా ఎక్కువగా ఆ సమయంలో ఇటు రైతులు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఎక్కువగా వర్క్ అనేది కూడా అంటే ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో శరీరానికి శ్రమ కలిగించే పనులు కాస్త తక్కువగా చేస్తూ ఉండాలని చెప్పేసి మధ్యలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆరోగ్య శాఖ కూడా చెప్తూ ఉంది. ఇక మనం మొదటి నుంచి దాదాపు ఎండాకాలము ప్రారంభమైనప్పటి నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ జిల్లాలైనా ఇటు ఏవైతే చూసుకుంటున్నామో అవైతే హీట్ కోర్ జోన్లో కూడా వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఈ పరిసర ప్రాంతాల్లోనే మనకు అత్యధికంగా 44-45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయి. అదేవిధంగా ఇటు తూర్పు జిల్లాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు ఎక్కువగా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అక్కడ పచ్చదనం తగ్గిపోవడంతో పాటు భూగర్భ జలాలు అనేవి కూడా తగ్గుతూ ఉండడం వల్ల నార్త్ కోర్ జోన్లోకి ఆ ఉత్తర తెలంగాణ జిల్లాలు వెళ్తూ వస్తూ ఉన్నాయి. అక్కడనైతే మనకు ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు తూర్పు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో థర్మల్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ మనం రేడియేషన్ వల్ల కూడా ఇటు వాతావరణం వేడెక్కుతూ ఉండడంతో కూడా అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక బొగ్గు గనులకు సంబంధించి ఇటు కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి అక్కడ కూడా బొగ్గు గనుల కారణంగా కూడా వేడి వాతావరణం, ఎండల తీవ్రత అధికంగా పెరుగుతూ వస్తుండడంతో కూడా అక్కడి ప్రజలు కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక వచ్చే వారం 10 రోజులు కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏవైతే మనం చెప్పుకున్నామో ఉత్తర తెలంగాణ జిల్లాలు కావచ్చు, అదేవిధంగా తూర్పు జిల్లాలు ఎస్పెషల్లీ ఈ జిల్లాల్లోనే మనకు అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు కావచ్చు, అత్యధికంగా వేడి వాతావరణం కావచ్చు, అదేవిధంగా వడగాలులు కావచ్చు ఆ జిల్లాల్లోనే ఎక్కువగా వీసే అవకాశం ఉండడంతో ఆ జిల్లా ప్రజలైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇక నిన్నటి వరకు మనకు 40-41 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే మనం చెప్పుకున్నట్టుగానే ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలో క్రమంగా మనకు 2 నుంచి 3 డిగ్రీలు రాను పెరుగుతూ వచ్చే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఇక ఈ రోజు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది. అంటే 41 నుంచి మనకు 43-44 మధ్య వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి ఇటు వర్షాలు తీవ్రత తగ్గుముఖం పట్టడం, గాలిలో మనకు గాలి దిశ మారడం, అదేవిధంగా సినాప్టిక్ కండిషన్స్ తెలంగాణకి దూరంగా వెళ్ళడం వల్ల కూడా మరింత వేడి వాతావరణం అనేది పెరిగే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలు కావచ్చు, తూర్పు జిల్లాలో మనకు రేపటి నుంచి క్రమంగా 1 నుంచి 2 డిగ్రీలు ఇలా వారం 10 రోజుల్లో మనకైతే క్రమంగా మనకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతూ వస్తూ దాదాపు 45-44 డిగ్రీలు కూడా క్రాస్ అయ్యే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం అయితే రేపటి నుంచి నిప్పుల కొలిమిలా మారనుంది. ఎండల తీవ్రత అధికంగా కనిపించే అవకాశం ఉండడంతో ప్రజలైతే తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖతో పాటు ఆరోగ్య శాఖ కూడా సూచిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. శిరీష.